కంపెనీ 2100 రూపీస్ నుంచి 3500 రూపీస్ వరకు వస్తుంది. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ కన్సల్టెంట్ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు మనం 9% అయిన తర్వాత మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోయాం, అంటే 12% మేనేజర్ లెవెల్. ఇక్కడ నుంచి మనకు ట్రిప్స్ స్టార్ట్ అవుతాయి. ట్రిప్స్ అని చెప్పాను కదా ఇందాక మీకు, శాలరీ, గిఫ్ట్స్ చెప్పేశాను. ఇప్పుడు ట్రిప్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ 12% లెవెల్ రీచ్ అవ్వాలంటే 2400 పాయింట్స్ కావాలి. 100 మనం పెడతాం, ఇంకా గ్రూపు ఒక 2300 పాయింట్స్ పెడుతుంది. 100 అనేటివి ఎప్పుడైనా మినిమం అండి. ప్రతి నెల 100కి తగ్గకూడదు. తగ్గాయి అనుకుంటే అది మీ ఇష్టం, ఎవరు మిమ్మల్ని అడగరు. ఏమా ఈరోజు నువ్వు 100 పెట్టలేదు ఏంటి నెలకి అని ఎవరు మిమ్మల్ని అడగరు. కానీ చెప్పాను కదా, మనం ఈ లెవెల్స్కి రీచ్ అయ్యి పెద్ద శాలరీ కావాలనుకున్నది లేట్ అవుతుంది. లేదు ఖచ్చితంగా 100 కంటే ఎక్కువ పెట్టుకుంటూ పోయామంటే త్వరగా వెళ్ళిపోతాం. అలా త్వరగా వెళ్ళిన వాళ్ళు ఎంత త్వరగా వెళ్ళారో కూడా నేను మీకు నెక్స్ట్లో చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ మనకు గోవా ట్రిప్ అనేది కంపెనీ ఇస్తుంది. ఆ గోవాలో 5 స్టార్ హోటల్ అకామిడేషన్ అండ్ ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి అంటే కపుల్కి 2 and 4 టికెట్స్, వెళ్ళడానికి రావడానికి టికెట్స్, అకామిడేషను, ఫుడ్ ఇవన్నీ కంపెనీనే చూసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మనం 2400 పాయింట్స్ చేసేందుకు శాలరీ 7000 పైన 7000 ప్లస్ శాలరీ మనకు ఉంటుంది. నెక్స్ట్ 15%కి వెళ్ళినప్పుడు 4000 పాయింట్స్ కావాల్సి ఉంటుంది. దాంట్లో మళ్ళీ 100 150 మనం పెడతాం, మిగిలింది గ్రూప్ పెడుతుంది. అంటే ఎన్ని పాయింట్స్ కావాలో అంతమంది అనుకోండి ఆ గ్రూప్లో ఉండేది. ఓకే, ఇది లెక్క. తర్వాత దానికి 15% మేనేజర్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఎంత ఇస్తుంది అంటే 13,000. ఇవన్నీ వెళ్ళడానికి ప్రతిదీ 1 మంతే లెక్కేసుకోండి, ఎక్కువ కూడా టైం పట్టదు. ఇంతకంటే తక్కువ టైంలో కూడా వెళ్ళున్నారు, చెప్పాను కదా నెక్స్ట్లో చెప్తానని ఎంత తక్కువ టైంలో వెళ్ళారు అన్నది. ఇది చేయడానికి ఒక్కొక్క నెలలోనే చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అంతకంటే తక్కువ టైంలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అంతకంటే ఎక్కువ టైంలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 18% ఉన్నప్పుడు 6600 పాయింట్స్ కావాలి గ్రూప్ పాయింట్స్. దానికి 22,000 శాలరీ వస్తుంది. ఈ 18% అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే సీనియర్ మేనేజర్ లెవెల్కి ఇంకా రీచ్ అవుతాం అనుకున్నప్పుడు నేషనల్ ట్రిప్స్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ నేషనల్ ట్రిప్సే కదా. 18% వరకు నేషనల్ ట్రిప్స్ అనమాట, గోవా ట్రిప్. ఆ తర్వాత అంటే ఆ ట్రిప్ అంటే ఊరికే మనం పంపించేయరు కదా, అక్కడ ఏదో ఒక కంపెనీ వెబినార్ పెడుతుంది, ఆ వెబినార్ అటెండ్ అవ్వాలి. ఫ్రీ టైంలో మనం తిరగచ్చులే, బట్ ఆ వెబినార్ అటెండ్ అవ్వడానికి వెళ్ళడానికి రావడానికి కావాల్సిన ఫ్లైట్ టికెట్స్, అక్కడ ఉండడానికి అకామిడేషను, ఫుడ్ ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులకి కంపెనీ చూసుకుంటుంది. ఎప్పుడు 12%, 15%, 18%లో మనల్ని ట్రిప్స్కి పంపిస్తుంది. నెక్స్ట్ 22%కి వస్తాం, అంటే సీనియర్ మేనేజర్ లెవెల్కి వస్తాం. ఈ సీనియర్ మేనేజర్ లెవెల్కి రావాలంటే మనకి 10,000 పాయింట్లు కావాలి గ్రూప్తో కలుపుకొనే. ఓకే, అప్పుడు ఎంత వస్తుంది? 40,000 శాలరీ మనకి ఖచ్చితంగా కంపెనీ అనేది పే చేస్తుంది. ఇక్కడి నుంచి మనకి ఇంటర్నేషనల్ ట్రిప్స్ స్టార్ట్ అవుతాయి. ఇటలీకి, స్వీడన్కి అనుకుందాం, ఇంకా వేరియస్ కంట్రీస్. ఎప్పుడు అది ఎక్కడ కంపెనీ ఎక్కడైతే వెబినార్ పెట్టాలని ఆలోచిస్తుందో అక్కడికి మనము వెళ్ళొచ్చు. ఓకే, ఆ తర్వాత వచ్చే లెవెల్స్ డైరెక్టర్ లెవెల్, సీనియర్, గోల్డ్ డైరెక్టర్, వీటికన్నిటికీ శాలరీ 50,000 నుంచి 1,00,000, 50,000, 75,000, తర్వాత 1,00,000, 1.5 lakh, 3 lakhs, 3.5 lakhs ఇలా తీసుకుంటున్నారనమాట. సో ఇది శాలరీ ఎంత ఇస్తుంది కంపెనీ, ఎందుకు ఇస్తుంది అనేదానికి ఇది అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి మనకు నెలకి ఖచ్చితంగా 100 పాయింట్లు అయితే మనం చేసుకోవాలి, అంటే 100 పాయింట్లు. దానికంటే తక్కువ చేసుకుంటే ఎవరు అడగరు, కానీ మన లెవెల్స్ అనేటివి మనం రీచ్ అవ్వం, శాలరీ అనేది మనకి ఇంత ఖచ్చితంగా రాదు. ఓకే, సో ఇలా లెవెల్స్ రీచ్ అవుతూ ఇప్పుడు 3% ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఇది 4th మంత్, 5th మంత్, 6 అంటే 6 monthsలో మనకి 22,000 శాలరీ అనేది మనం చేసే పనిని బట్టి ఖచ్చితంగా కంపెనీ అయితే ఇస్తుంది. నువ్వు 6 monthsలో చేసినా ఇస్తుంది, ఫస్ట్ మంత్లో చేసినా ఇస్తుంది, 3 monthsకే చేసుకున్నా ఇంతే శాలరీ ఇస్తుంది. ఓకే, కంపెనీ అయితే ఖచ్చితంగా ఈ జీతం ఇస్తుంది. కానీ నువ్వు అది ఎంతలో పని చేస్తున్నావు, ఎంత త్వరగా మనం ఈ లెవెల్కి రీచ్ అవ్వడానికి మనం పని చేసుకుంటున్నాం అనేది అది మన ఇష్టం. ఇంకా
ఈ 22%కి కూడా నువ్వు ఎంత త్వరగా రీచ్ అవుతే అంత త్వరగా 40,000 జీతం అనేది ఖచ్చితంగా కంపెనీ అయితే ఇస్తుంది. సో ఇప్పుడు నేను ఈ గ్రూప్ అంటున్నాను కదా, గ్రూప్ మనం ఏంటి ఎలా ఫామ్ చేసుకోవాలి అంటే 3%కి మనం 200 పాయింట్స్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఇద్దరు కావాలి, అంతేనా? ఒకరు మనం, ఇంకొక గ్రూప్ మెంబర్. ఏం చేస్తామంటే ఇక్కడ నేను ఉన్నాను, ఇప్పుడు మీరు చెప్తున్నాను కదా, ఈ ప్రాసెస్ అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళు మంచిది, నేను చేరుతాను, నేను కూడా ఏదో ఒకటి చేసుకుంటాను అంటారు. అన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మన కింద అంటే ఇక్కడ మనకు ఒక ఐడియా అనేది ఇస్తుంది అన్నమాట కంపెనీ. ఇచ్చినప్పుడు ఆ ఐడి కింద వాళ్ళని జాయిన్ చేసుకుంటాం. సో వాళ్ళతో కూడా అమ్మ జాయిన్ అయ్యావు కదా, ఈ ఒక జాయిన్ అయిన నెలలో చూసుకొని 100 పాయింట్ కానీ పెట్టుకున్నాం అంటే మనం ఇద్దరం కలిసి త్వరగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం అని మాట్లాడుకొని మనం 100 పాయింట్లు వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి కదా, మనం ఎలా చేసుకుంటావు ఏంటి, మనం ఏం చేసాము, ఎలా చేస్తే ఈ స్టేజ్కి వచ్చాం, ఇవన్నీ చెప్పి వాళ్ళతో 100 పాయింట్స్ పెట్టించుకుంటే ఇద్దరం కలిసి 6%కి వస్తాం. ఓకే, ఇద్దరం కలిసి రాములే, ఫస్ట్ అయితే నేనే వస్తాను, లేదు తిను నాకు ఇంకా కొంచెం ఎక్కువ ఆర్డర్ ఉంది, మొత్తం గ్రూప్కి 200 పాయింట్స్ కావాలండి. ఓకే, అది నేను ఇంకొకరు ఉంటాం. ఈ గ్రూప్ మేమిద్దరం కలిసి 200 పాయింట్స్ పెట్టుకున్నామంటే 6% లెవెల్కి వస్తాం. ఇక్కడ ఎంతమంది కావాలి? ఒకటి నేను, ఇంకొకటి 5 మంది. సో మళ్ళీ నేనేం చేస్తాను, ఏదో ఇలానే ఈ వీడియో ఫార్వర్డ్ చేసి నచ్చిన వాళ్ళని జాయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ అమ్మాయి ఎట్లో అమ్మాయో అబ్బాయో ఎవరో ఒకరు ఎలానో ఇక్కడ ఉన్నారు, ఇంకెంతమంది కావాలి నాకు? ఇంకొక 4 దొరికారు, జాయిన్ చేసాం. ఈ వాళ్ళు 100 పెట్టండి అని చెప్తాం. వాళ్ళు తక్కువ కూడా పెట్టచ్చు, తక్కువ పెట్టినా కౌంట్ అవుతాయి. కానీ మనం కష్టపడి 100 పెట్టుకుంటూ వేరే వాళ్ళు నువ్వు తక్కువ పెట్టుకోలే పర్లేదు అని ఎలా చెప్తాం? వాళ్ళు జాయిన్ అయింది దీనికోసమే కదా. కాబట్టి మనం వాళ్ళకి చెప్తాం, మా 100నే పెట్టుకోండి, బాగా త్వరగా మనం వేరే లెవెల్కి రీచ్ అవ్వచ్చు అని. తర్వాత 9% లెవెల్కి వచ్చేసా. 1200 పాయింట్స్ కావాలి. 100 ఎట్లో నేను పెట్టుకున్నా, మిగిలిన 1100 పాయింట్లు. అంటే ఎంతమంది కావాలి? 11 మంది కావాలి. మళ్ళీ దాంట్లో నాకు ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నారుగా, అంటే ఇంకొక 6 మంది కావాలి. వీళ్ళకి చెప్తాను, నేను ఎట్లో మీతో 5 మందితో మాట్లాడి చేసుకున్నాను కదా, మీరు ఒక్కొక్కరినన్నా తీసుకురండి ఈ నెలకి అని. ఒక్కొక్కరిని ఖచ్చితంగా ఎట్లో ఒకటి తీసుకొస్తారుగా. ఇంకొకరిని వీళ్ళ కిందో లేదా డైరెక్ట్గా నేను ఇంకొకరిని జాయిన్ చేసుకుందాం. వీళ్ళ కింద జాయిన్ చేద్దాము, లేదా నేనే మాట్లాడి ఇంకొక 6 మందిని కూడా నేనే తీసుకొచ్చాను, లేదా వీళ్ళని ఒక్కొక్కరిని తెమ్మన్నాను. ఎట్లో కట్ట మొత్తానికి గ్రూప్ అనేది 11-12 మందితో ఫామ్ చేసుకొని 1200 పాయింట్లు చేసుకుంటే 9% రీచ్ అవుతాం. సో అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ 12%కి ఎన్ని 2400 పాయింట్స్ చెప్పానుగా, అంటే ఎంతమంది కావాలి? 1+23 మెంబర్స్, అంటే నేను ఎట్లా ఉన్నాను కాబట్టి. సో అలా కంటిన్యూగా ఇప్పుడు నెక్స్ట్ 15%కి అది కూడా చూసుకుందాం, మళ్ళీ అర్థం అవ్వలేదు అంటారు. కాబట్టి 4000 పాయింట్స్ అన్నప్పుడు నేను ఎట్లా ఉన్నాను కాబట్టి ఇంకొక 39 మెంబర్స్ని, దీంట్లో 6600 పాయింట్స్ అన్నప్పుడు మళ్ళీ నేను ఎట్లా ఉన్నాను కాబట్టి 65 మెంబర్స్ని, ఈ 22%కి 10,000 పాయింట్లు కావాలి అనుకున్నప్పుడు నేను ఎట్లా ఉన్నాను కాబట్టి ఎంతమంది కావాలండి? 99 మంది, అంతేనా? సో ఏదైనా ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100. అందరూ 100 పెట్టాలా? తక్కువ పెట్టుకోవద్దా? పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టినా కౌంట్ అవుతాయి. ఇప్పుడు వీళ్ళు 100 పెట్టలేదు, 50నే పెట్టారు. ఈ మధ్య 150 పెట్టేసింది, అయిపోయిందిగా 200 పాయింట్లు. అట్లా తక్కువ పెట్టే వాళ్ళు ఉంటారు, ఎక్కువ పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ నెలకి తగినట్టు. కానీ ఈ 100 పెట్టుకుంటే మనం త్వరగా లెవెల్స్ రీచ్ అయిపోతాం, తక్కువ పెట్టుకుంటే కొంచెం లేట్గా రీచ్ అవుతాం, కానీ రీచ్ అయితే ఖచ్చితంగా అవుతాం. సో నెక్స్ట్ ఇప్పుడు చెప్పాను కదా, మనం వీళ్ళని ఎలా తీసుకొచ్చుకోవాలి అంటే, నేను ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నానో మీరు వాళ్ళతో అలానే మాట్లాడి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇది మనకు శాలరీ ప్రాసెస్ అర్థమైంది కదా. మన కంపెనీ ఏంటో చెప్పాను, కంపెనీ మనకి ఏమి ఇస్తుందో చెప్పాను. ఓకే, ప్రోడక్ట్స్తో ఇవన్నీ ఏంటి, ఎక్కడి నుంచి మనం చేసుకోగలం? పాయింట్లు చేయాలి, అవి కొనాలి. ఆ పాయింట్లు ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ ప్రోడక్ట్స్లో నుంచే మనకు వస్తాయి.
సోపులు కొంటే ఒక పాయింట్ వస్తుంది, షాంపూ కొంటే ఒక 5 పాయింట్లు వస్తాయి. ఇది సో ఇవంతా చెప్పాను, బాగానే ఉంది. ఇప్పుడు ఇవన్నీ చెప్పారండి, మొత్తాన్ని 100 పాయింట్లు ఏమో చేస్తాం. మీరు పాయింట్ల లెక్కన బాగాలే చెప్పారు. 100 పెద్దగా ఏం అనిపించట్లేదు, వింటుంటే ఏమో చాలా ఫ్రీగానే ఉంది, ఈజీగానే. కానీ ఆ 100 పాయింట్లు అయితే డబ్బులు ఎంత పెట్టాలి అనేది ఉంటుందిగా. ఎట్లో మీరు నన్ను ఫోన్లో అడుగుతారు, దాని బదులు అది ఇక్కడే చెప్పేస్తాను. ఫస్ట్ మీకు నచ్చింది, ఇప్పుడు ఇది నచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ అయితే మాత్రం ఫ్రీ అండి. కంపెనీ 1 రూపీ కూడా తీసుకోదు. ఈ కంపెనీ తరపు నుంచి ఎవరన్నా వచ్చి రిజిస్ట్రేషన్కి డబ్బులు ఇవన్నీ అంటే మాత్రం వాళ్ళు ఫ్రాడ్, నమ్మకండి. రిజిస్ట్రేషన్ ఈజ్ టోటల్లీ ఫ్రీ. నాట్ కనీసం రూపాయి అంటే రూపాయి కూడా కంపెనీ అనేది మన దగ్గర నుంచి తీసుకోదు. ఓకే, మరి ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఒక ఆధార్ కార్డు, సిగ్నేచరు. ఓకే, నా ఆధార్ కార్డు, నా సిగ్నేచరు. నన్ను ఎవరైతే కన్సల్ట్ అయ్యాలో, అమ్మ వచ్చి ఇదిగో అమ్మ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, జాయిన్ అవుతావా, చేసుకుంటావా అని అడిగిన వాళ్ళకి, అని అడిగిన ఆమెకి నేను ఇచ్చింది నా ఆధార్ కార్డు, సిగ్నేచర్ మాత్రమే, ఇంకేమీ ఇవ్వలేదు. ఓకే, ఇది అయిపోగా మరి ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి అంటారా? నెలకి ఒక 3,500 రూపాయలు. ఓకే, మినిమం. తక్కువ అంటే 3,500 రూపాయలు. దానికంటే ఎక్కువ కూడా పెట్టినా 100 పాయింట్లు అవుతాయి. దీనికంటే తక్కువ పెట్టడానికి ఇంకేం లేవు ప్రోడక్ట్స్ అంతకంటే తక్కువలో. అంటే ఈ 3,500 ఏంటి అది అంటే, ఇది ప్రోటీన్ పౌడరు, ఒమేగా 2 కలుపుకుంటే 100 పాయింట్లు అయిపోతాయి అన్నా కదా. వాటి ప్రైస్ ఎంత అంటే 3,500 రూపాయలు అనమాట. మన ప్రైస్ చెప్తున్నాను, ఎంఆర్పి కాదు. ఎంఆర్పి ఇంకా ఎక్కువ ఉంటుంది దీని మీద, మనకి డిస్కౌంట్కి వస్తుంది అన్నా కదా. ఎంఆర్పికి మనం కానీ సేల్ చేసుకుంటే ఇన్స్టెంట్గా దీని మీద మనకు 1,100 ప్రాఫిట్ ఉంటుంది. 1000 నుంచి 1,100 రూపీస్ ప్రాఫిట్ ఉంది. మనకి ఎంతకు వస్తుంది అంటే 3,500 రూపాయలకి వస్తుంది. అవి 100 పాయింట్లు మనకి ఇచ్చేస్తుంది. ఓకే, 3,500కి మరి పెట్టుకుంటే నాకు ఫస్ట్ మంత్ 200 కదా ఇస్తారన్నారు మీరు. ఫస్ట్ 3,500 కంటే 100 పాయింట్లకు పెట్టుకుంటే ఎంత వస్తుంది అన్నాను? 200 నుంచి 500 కదా. మరి 200 నుంచి 500 కదా వస్తుంది. 3,500 పెడితే మీరు నాకు ఇచ్చేది 200. ఇంత దానికి ఎందుకండి అంటారా? అనుకుందాం, నేను కూడా అలానే అనుకున్నా. కానీ ఫస్ట్ 3,500 పెట్టినప్పుడు 3% అయినప్పుడు గిఫ్ట్ ఇస్తుంది అన్నాగా, మరి అది మర్చిపోకూడదు కదా. గిఫ్ట్లు కూడా మనం లెక్క వేసుకోవాలిగా, ఊరికేనా. 1000 రూపీస్ గిఫ్ట్ ఇచ్చి 1000 రూపీస్ అది 150 రూపీస్కి ఇచ్చినప్పుడు అది మనం వాడుకున్నామా, సేల్ చేసుకున్నామా, పెట్టుకున్నామా, ఏదైనా గిఫ్ట్గా ఇచ్చుకున్నామా, ఏదైనా తగ్గించి ఇచ్చిందిగా అమౌంట్ అయితే ఇక్కడ గిఫ్ట్ కంపెనీ. మరి అది కూడా లెక్క వేసుకుందాం. గిఫ్ట్ 1000 రూపీస్ ఎంతకి ఇచ్చింది? 150 రూపీస్కి ఇచ్చింది. అంటే ఇక్కడ ప్రాఫిట్ ఎంత అంటే, దీన్ని తీసుకెళ్ళి సేల్ చేసామే అనుకుందాం, ఆ క్రీమ్ని 850 రూపీస్ చేతికి వచ్చింది, 200 రూపీస్ కంపెనీ ఇచ్చింది. అంటే ఎంత అయింది? 1,050 రూపీస్ మనకి ఆ మంత్ ప్రాఫిట్. ఓకేనా, 1,050 రూపీస్ ఆ మంత్ మనకి కంపెనీ ఇస్తున్న ప్రాఫిట్. ఎంత పెడితే 3,500. మరి అదే ఇప్పుడు 6% అయిపోయానుగా. 6% నేను అయిపోయాను. ఏం చేశాను? మళ్ళీ అదే 3,500 పెట్టి కొనుక్కున్నాను 100 పాయింట్స్. అంటే మన గ్రూప్ అంతా కలిపి 600 పాయింట్స్ అయ్యాయి. అప్పుడు 6% లెవెల్ గిఫ్ట్ ఏమి ఇచ్చింది? 1,200 రూపీస్ది 150 రూపీస్కి ఇచ్చింది. ఎంత వచ్చింది? 1,050 రూపీస్. అంటే మొత్తం కలిపి 1,650 రూపీస్ ఈ నెల నాకు వచ్చిన ప్రాఫిట్. ఇది ఆ నెలదే, ఏ నెలది ఆ నెలదేనండి. ఇది ఏది పక్కన కిందకి క్యారీ ఫార్వర్డ్ అంటే ముందుకు మనం తీసుకెళ్ళడానికి ఉండదు. ఏ నెల ఆ నెల 1,650 రూపాయలు మనకి ప్రాఫిట్ వచ్చింది ఈ 3,500 పెడితే. సరే, 3వ నెల కూడా పెట్టాను మళ్ళీ 3,500. ఇప్పుడు నేను ఉన్నది 9% లెవెల్లో. ఇక్కడ ఎంత ఇస్తుంది అనేది కంపెనీ? 2,100 ఇస్తాను అనింది, ఇచ్చింది. దాంతోపాటి 3,499 రూపీస్ అంటే 3,500 రూపీస్ అనుకుందాం, 1 రూపీ వేసుకుంటే. ఆ ప్రోడక్ట్ ఎంతకి ఇచ్చింది? 150కో 199కో ఇచ్చింది. 150కి అనుకోండి, నేను ఇక్కడ వేసాను. 3,350 రూపీస్ ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. తర్వాత డబ్బులు కూడా ఇచ్చిందిగా కంపెనీ. ఇచ్చినప్పుడు ఎంత అయింది? మొత్తం కలిపి 5,650 రూపీస్ అయింది. అంటే 3వ నెలలో మనం పెట్టిన 3,500కి మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 5,650 రూపీస్.
సో ఇలానే ఇంకా ఇది 9% చెప్పాను. ఇంకా 12, ఇంకా ఎన్ని ఉన్నాయి, 12, 15, 18, 22 ఇంతవరకే నేను చెప్తున్నాను మీకు. సో వీటన్నిటిలో చేసుకుంటూ పోతే ఇంకా గిఫ్ట్స్ ఇస్తుంది అన్నాను కదా, ఆ గిఫ్ట్స్, ట్రిప్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోవద్దా? వాటి మీద వచ్చే శాలరీస్ ఇంత కలుపుకుంటే మన ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మరి ఇవన్నీ చేయడానికి నేను చెప్పాను, ఇది ఫస్ట్ మంత్లో జరిగింది నాకు, ఇది సెకండ్ మంత్లో జరిగింది, థర్డ్ మంత్లో జరిగింది. నేను ఇందాక చెప్పాను మీకు, ఇదే మనం ఇంత లేట్గా 1 మంత్లో చేసుకోవచ్చు, ఒక్కొక్క మంత్కి ఒక్కొక్కటిగా చేసుకోవచ్చు, అన్నీ కలిపి ఒకే మంత్లో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని రోజుల్లో? 35 డేస్, అంటే నెల రోజుల్లో. ఈ నెల రోజుల్లో జాయిన్ అయిన వాళ్ళు ఒకరి గురించి చెప్తాను నేను మీకు. ఒక ఆమె జాయిన్ అయ్యి 3%, 6%, 9% ఒక్క నెలలోనే అయిపోయింది. అంటే ఏం చేసింది ఆమె జాయిన్ అయిన వెంటనే 2, 6 మంది, 12 మందిని ఆమె కింద జాయిన్ చేసేసుకునింది. జాయిన్ చేసేది ఎన్ని నెలల్లో? ఒకటే నెలలో జాయిన్ చేసుకొని ఆమె ఎంత ప్రాఫిట్ రీచ్ అయింది? ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది, అంతేగా. 9% లెవెల్ రీచ్ అయ్యావు కదని చెప్పి ఇది ఒకటే ఇవ్వదు కంపెనీ. 3ది ఇచ్చింది, 6ది ఇచ్చింది, 9ది ఇచ్చింది, మొత్తం కలుపుకొని ఇంత అమౌంట్. కానీ ఆమె పెట్టింది ఎంత ఈ నెలలో? ఒక నెలలో ఆమె పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 3,500. ఎందుకంటే ఆమె ఒకటే కదా పెట్టాలి పాయింట్స్, 100 పాయింట్స్. మిగిలిన అంటే 9% రీచ్ అవ్వడానికి 1,200 పాయింట్లు కావాలనుకుంటే ఆమె ఏం చేసింది? ఒకే నెలలో ఆమెమో 100 పాయింట్లు పెట్టేసేసి మిగిలిన 11 మందిని తెచ్చేసింది. అంటే 1,200 పాయింట్లు ఆమె ఎన్ని రోజులు చేసింది? ఒక్క నెలలో చేసేసి ఇవన్నీ కలుపుకొని చూసుకుంది. సో మనకి ప్రాఫిట్ అనేది, గిఫ్ట్లు అనేటివి, శాలరీ అనేది రావాలి. గిఫ్ట్ల తర్వాత ఏమొస్తుంది? శాలరీ వస్తుంది. ఆ తర్వాత ట్రిప్స్. ఇవన్నీ ఎంత త్వరగా రావాలి అంటే మనం చేసే పనిని బట్టి, ఎంత లేట్గా రావాలి అంటే కూడా మనం చేసే పనిని బట్టి. ఇవన్నీ మీరు చెప్పింది బాగుందండి, ఇవన్నీ చేయాలంటే నాకు కష్టం అంటారా? నాకు కష్టమే. నాకే కాదు, ఇది చేస్తే నా దాంట్లో ఉన్న 200 మందికి కష్టమే. డబ్బులు పెట్టాలన్నా కష్టమే, టైం తీసుకోవాలన్నా కష్టమే, పిల్లలు ఉన్నారు చూసుకోవాలన్నా కష్టమే, అప్పుడే పుట్టిన పిల్లలు ఉన్నారు చూసుకోవాలన్నా కష్టమే, పెద్ద ఫ్యామిలీ అంటే అత్తమామలు అందరూ ఉన్నారు చూసుకోవాలన్నా కష్టమే. అంటే నేను ఓన్లీ లేడీస్ గురించి చెప్తున్నాను, జెంట్స్ అయినా కూడా, జెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు, జెంట్స్ కూడా ఉన్నారు గ్రూప్లో. సో ఇవన్నీ మేము చేయాలంటే కష్టం కదండి అంటారా? అందరికీ అన్నీ కష్టమే, నాకు కష్టమే. నాకు ఇది ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేయాలన్నా కూడా కష్టమే. ఎందుకంటే నాకు 2 years బాబు పడుకున్నాడు కాబట్టి ఆ పడుకున్న టైంలో నేను ఈ పని చేస్తున్నాను. సో నువ్వు ఏదన్నా పని చేయాలనుకుంటే టైం నువ్వు చూసుకుంటే ఆ టైమే మనకి కలిసి వస్తుంది. కానీ పని చెయ్యాలి, పని చేస్తేనే కదా టైం కలిసి వచ్చేది. సో ముందైతే స్టార్ట్ చెయ్యండి, నాతో ఒకసారి మాట్లాడండి పర్సనల్గా. నేను ఎలా చేస్తున్నాను, మీరు ఎలా చేసుకోవచ్చు, కంపెనీ మీకు ఏమాత్రం హెల్ప్ చేస్తుంది, కంపెనీతో పాటు మన గ్రూప్ మెంబర్స్ మీకు ఏమాత్రం హెల్ప్ చేస్తారు అన్నదానికి నేను మీతో పర్సనల్గా చెప్తాను. ఒక్క ఎగ్జాంపుల్ లాస్ట్గా నేను మీకు చెప్పదలుచుకుంది, నేను ఇప్పుడు ఉన్నది 9% లెవెల్లో. ఓకే, నేను జాయిన్ అయింది జూన్లో, అంటే June 15th జాయిన్ అయ్యా. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అంటే నాదైంది ఎన్ని మంత్స్ అయింది ఇప్పటికి? 3.5 months, అంటే 4 months అయిందనే అనుకుందాం. 4 నెలలకు గాను నా కింద ఇప్పుడు 42 మంది ఉన్నారు. ఓకే, ఈ 42 మందిలో నేను కనీసం సగం మందిని కూడా నేను జాయిన్ చేయలేదు. కానీ నా కింద 42 మంది ఎలా వచ్చారు? ఎలా వస్తారండి? నేను గ్రూప్ ఏదైతే చెప్పానో ఇది గ్రూప్ ఎఫర్ట్, టోటల్లీ గ్రూప్ ఎఫర్ట్. ఇప్పుడు నా కింద కానీ ఇంతమంది లేరంటే నేను ఈ బిజినెస్ కంటిన్యూ చేయను కదా. నా వల్ల అవ్వట్లేదు, నా కింద ఎవరు జాయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు నా కింద ఒక 10 మంది జాయిన్ అయి ఉంటారా? సరే, 12 మంది జాయిన్ అయ్యారు, కాదు ఒక 20 మంది జాయిన్ అయ్యారు. ఓకే, మిగిలిన 20 మందిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? నేను తీసుకురాలేదు. నన్ను ఎవరైతే జాయిన్ చేశారని చెప్పానే ఆమె ఇప్పుడు ఉండేది 15% లెవెల్లో.
ఆమె మరి నన్ను సపోర్ట్ చేయాలి కదా, కాబట్టి నా కింద జాయిన్ చేస్తూ వచ్చింది. వాళ్ళ కింద వాళ్ళని ఇది ఒక చైన్. సో వాళ్ళ కింద వాళ్ళని ఆమె ఆమె మాట్లాడుకునింది, ఆమె పర్సనల్గా మాట్లాడి జాయిన్ చేసుకుంటూ వచ్చింది. సో ఇది మీరు ఒక్కరే నేను ఇంతమందిని తీసుకొచ్చేయాలి, ఇంతమంది ఫస్ట్ నెగిటివ్ థాట్స్ వద్దు. ముందు అసలు ఆలోచించండి, ముందు నాతో మాట్లాడండి, జాయిన్ అవ్వండి, చూడండి. అవ్వలేదా మన వల్ల కాదండి అనుకుంటామా, చూద్దాం, ఇంకొక ఐడియా తీసుకుందాం. ఎందుకంటే దేంట్లోనో డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం కంటే ఏ డబ్బులు పెట్టకుండా కొనుక్కున్నది మనమే వాడుకుంటూ దాంట్లోనే మనకి ఎర్నింగ్ కూడా ఉంటుంది అనుకుంటే దాన్ని మనం యూస్ చేసుకోవడం మంచిది కదా. సో ఇది యాజ్ ఎ హౌస్ వైఫ్ నేను ప్రతి హౌస్ వైఫ్కి ఇచ్చే ఐడియా. అండ్ అబ్బాయిలైనా కూడా ఎవరైనా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా ఇవి చేయొచ్చు, చేస్తున్నారు కూడా. జాయిన్ అవ్వాలనుకుంటే నాకు తప్పకుండా కాల్ చేయండి. అండ్ నేను నా నెంబరు నా డీటెయిల్స్ అన్నీ ఎలానో మీ దగ్గర ఉన్నాయి కాబట్టి దానికి మీరు కాల్ చేశారంటే నేను మీకు మిగిలిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఫైనల్లీ మీకు నా నెంబర్ కూడా ఇస్తాను. ఆ నెంబర్కి మీరు నాకు వాట్సాప్ చేసినా కాల్ చేసినా పర్లేదు. ఓకే, 9502514301 ఈ నెంబర్కి కాల్ చేయండి. వాట్సాప్ ఆర్ మెసేజ్ ఏదైనా కానీ చేసి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకున్నా జాయిన్ అవ్వాలనుకున్నా మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు సొంతంగా నెట్లోకి వెళ్ళిపోయి వీళ్ళతో మనకి ఎందుకులే ఓరిఫ్లేమ్ వెబ్సైట్ ఓపెన్ చేసి జాయిన్ అయిపోదాం అంటే కుదరదండి. ఏదో ఒక ఐడియా అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ ఆ ఐడి ఎవరిదో ఒకటి దిద్దాము ఏదో ఒకటి అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడాను, మీకు ఇన్ని చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ఈ మెంబర్స్ కోసం కానీ మీకు ఏదైనా హెల్ప్ కోసం కానీ నేను ఉంటాను. ఎందుకంటే నాకైతే మీరు జాయిన్ అవుతారు కాబట్టి. లేదు నేను సొంతంగా చేసుకోవడానికి అసలు అవ్వదులేండి ఇది. ఎందుకంటే 9% రావాలంటే 1200 పాయింట్స్ పెట్టాలి. ఓకే, ఆ 1200 పాయింట్స్ మీరు ఒక్కరు పెట్టలేరుగా, అందుకోసం. కాబట్టి ఆలోచించుకోండి, నెగిటివ్గా ఆలోచించుకొని ఇదంతా అవ్వదు కుదరదు అనుకోకుండా ఇది ఖచ్చితంగా నేను చేస్తున్నాను, జరుగుతోంది కాబట్టి మీకు చెప్తున్నాను. చాలా చాలా నాకు నేను కంపెనీలో జాయిన్ అయ్యి నేను తెలుసుకున్న దాన్ని బట్టి అంటే ఓన్లీ సౌత్ ఇండియా మా టీంలో 2000 మెంబర్స్ ఉన్నారు. ఓకే, మరి 2000 మెంబర్స్కి వర్క్ అవుతున్నది, మీకెందుకు వర్క్ అవ్వదు? ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.